కల్తీ మాఫియా బెండ్ తీస్తున్నారు పోలీసులు. కొబ్బరి పీచుతో నకిలీ టీ పౌడర్ తయారీ ఎంత కలకలం రేపిందో. ఆ తరువాత చేపట్టిన తనిఖీలు అంతకు మించిన సంచలనాలు బయటపడుతూ ఉన్నాయి. బ్రాండెడ్ కంపెనీలకు గండి కొట్టడమే కాదు, నకిలీ బ్రాండ్లతో ప్రజారోగ్యానికి ఎసరు పెడుతున్నారు కేటుగాళ్లు. ఏం కొనేటట్టు లేదు, ఎందుకంటే సర్వం కల్తీ, సకలం నకిలీ. ఏం తినేటట్టు లేదు, ఎందుకంటే సకలం నకిలీ, సర్వం కల్తీ. ఇందు కలదు అందు లేదు అనే సందేహమే వలదు. ఎందెందు చూసినా కల్తీ కల్తీ. కనిపించే సరుకులన్నీ ఇలా నకిలీ. పైన బ్రాండెడ్ పటారం, లోన కల్తీ కాసారం. ఏది ఒరిజినల్ ఏది నకిలీ అని తేడా గుర్తుపట్టలేం. నిత్యావసర సరుకుల్ని గుట్టుగా కల్తీ చేస్తూ ఇటు ప్రజారోగ్యానికి అటు బ్రాండెడ్ కంపెనీ ఆదాయానికి గండి కొడుతున్నారు కేటుగాళ్లు. కొబ్బరి పీచు, బెల్లం పాకం, సింథటిక్ కలర్స్ తో నకిలీ టీ పౌడర్ ను తయారు చేస్తున్న వైనం కలకలం రేపింది. సనత్ నగర్ లో జగన్నాథ్ బిష్ణోయ్ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. లేటెస్ట్ గా అఫ్జల్ గంజ్, గోషామహల్ ఏరియాలో సెర్చ్ చేస్తే ఇదిగో కల్తీ రాకెట్ బయటపడింది. వీటన్నిటినీ కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రాంతాలకి వీళ్ళు సరఫరా చేస్తున్నారా సార్, లేకపోతే వేరే స్టేట్స్కి కూడా వీళ్ళు ఇక్కడ నుంచి ఎగుమతులు చేస్తున్నారా? 2021 కోవిడ్ అప్పటి నుంచి వీళ్ళు సొంతంగా ఇట్లా తక్కువ రేట్లో ఎక్కువ లాభాలు సంపాదించాలని చెప్పేసి ప్లాన్ చేసుకొని వీళ్ళు చేస్తున్నట్టు తెలిసింది. ఇది హైదరాబాదు చుట్టుపక్కల దగ్గరలోని గ్రామాలకు ఇక్కడ నుండి సరఫరా చేస్తున్నారని మనకు ఎంక్వైరీలో తేలింది. అమ్మేటటువంటి లేబుల్స్లో ఎక్కడైనా ఏదైనా వర్డ్ చేంజ్ చేసి అమ్ముతున్నారా? ప్రజలకి మీరు ఇచ్చేటటువంటి హెచ్చరిక ఏంటి? వీళ్ళు ఒక బాక్స్ మీద సేమ్ మనం కలర్ జిరాక్స్ తీసినట్టు అలాంటి బాక్సెస్ తయారు చేస్తున్నారు. మనం కంపెనీది అయితే దాని మీద క్యూఆర్స్ కోడ్ ఉంటుంది. వీళ్ళు తయారు చేసిన దాని మీద క్యూఆర్స్ కోడ్ అలాంటిది స్కాన్ అవ్వదు. సో ఈ కస్టమర్స్ ఎవరైనా ఇప్పుడు దీన్ని తీసుకున్నాక అప్పుడు డౌట్ వచ్చినప్పుడు ఈ క్యూఆర్ స్కాన్ చెక్ చేసుకొని వాడుకోవాలి. మీకు ఏమైనా డౌట్ వచ్చిందంటే దగ్గరలోని పిఎస్ను సంప్రదించాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి 3 వ్యక్తులని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాము. ఇంకా మరొక 6 కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళను కూడా త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా గోషామహల్ ఇన్స్పెక్టర్ చెప్తూ ఉన్నారు. చిచ్చి అనేలా చివరకు ఘీ కూడా కల్తీనే. బంజారాహిల్స్ అడ్డాగా ఏకంగా నెయ్యి మార్కెట్ కు కల్తీ పొయ్యి పెట్టారు కేటుగాళ్లు. పక్కా నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ మాసప్ ట్యాంక్ పోలీసుల రోడ్ నెంబర్ 12లోని ఫ్రైడ్ డైరీ యూనిట్ పై రైడ్ చేశారు. డాల్డా, పామాయిల్ తో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్టు గుర్తించారు. 460 కేజీల కల్తీ నెయ్యిని, 2000 కేజీలకు పైగా నకిలీ సరుకులను, కెమికల్స్ ను సీజ్ చేశారు. షాప్ యజమాని మహమ్మద్ జునైద్ హుసేన్ ను అరెస్టు చేశారు. మనం చూస్తే ఇక్కడ ఫుడ్ లైసెన్స్, FSSAIకి సంబంధించిన లైసెన్స్ కలిగి ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీలో కూడా సంబంధించిన లైసెన్స్ నంబర్ని కూడా పెట్టుకున్నారు. కానీ నిన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసేటువంటి క్రమంలో ఎలాంటి ఫుడ్ లైసెన్స్ లేకుండానే ఇక్కడ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇదంతా కూడా ఒక బోగస్ నంబర్గా మాత్రం పోలీసులు చెప్తున్నారు. దీంతో పాటు కొన్ని రసాయనాలు కలిపి ఈ నెయ్యిని ఇక్కడ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ నెయ్యి తయారైన తర్వాత ఆయన కొన్ని ఫంక్షన్ హాల్స్కి కావచ్చు, కొన్ని హోటల్స్కి ఈ నెయ్యిని విక్రయిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇక్కడ జునేద్ ఎవరెవరికి విక్రయించారు, ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించిన వివరాలు కూడా ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నారు. అది సంగతి. నగరంలో కల్తీ నగరాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చూస్తున్నారుగా. పాలు, నూనె, చాయ్ పత్తా, అల్లం, వెల్లుల్లి, నెయ్యి, సర్ఫ్, సబ్బు ఇలా అన్ని కల్తీలే. ఫ్లేవర్ బాగుంటుందని బ్రాండెడ్ పేరు చూసుకొనేస్తే చాలదు. అది ఒరిజినల్ బ్రాండేనా కాదా అని తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ చేసుకోవాలి. ఏ మాత్రం డౌట్ వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వండి.